మందమరి సినిమా ఈ ఛానల్ ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ కోసమే నేను క్రియేట్ చేసిన. దాదాపు 5 నెలలు అవుతుంది. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి. ఈ మందమరి సినిమా అనే ఛానల్ నిన్న మానిటైజేషన్ కోసము వాళ్ళు అప్లై చేసుకోమని నాకు మెయిల్ వచ్చింది. నిన్న నేను అప్లై చేసిన. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. సెకండ్ స్టెప్ నాకు ఈజీగా అయింది, ఎందుకంటే ఆల్రెడీ నాకు యాడ్సెన్స్ అకౌంట్ ఉంది. యాడ్సెన్స్ అకౌంటు ఎవరికైతే ఉండదో వాళ్లకు సెకండ్ ప్రాసెస్, దానికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్స్ కావచ్చు, ఇంకా మన ఆధార్ కార్డు కావచ్చు, ఇంకా కొన్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మళ్ళా ఒక 30 days తర్వాత మనకు పిన్ వెరిఫికేషన్ కోసం ఒక పిన్ కూడా వస్తుంది. ఇదంతా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. కానీ ఆల్రెడీ నాకు ఉన్నది కాబట్టి నేను ఐ హ్యావ్ యాన్ యాడ్సెన్స్ అకౌంట్, అంటే నాకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంది అని నేను ఆ బటన్ను నేను క్లిక్ చేసిన. ఓకే, ఉన్నది కాబట్టి ఉన్నదని చెప్పిన. ఎందుకు, నాకు ఆల్రెడీ కాసిపేట స్వామి ఈ ఛానల్ ఆల్రెడీ నాకు రన్నింగ్ ఉంది, అది ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయింది, అకౌంట్ యాడ్సెన్స్ అకౌంట్ ఉంది అది. సో ఈ మందమరి సినిమా ఈ ఛానల్కు ఆ అకౌంట్ను నేను టైఅప్ చేసిన. అందరూ కూడా మంచిగా గమనించండి. యూట్యూబ్ క్రియేటర్స్ అందరు కూడా మీరు మంచిగా గమనించండి, ఎందుకంటే ఇది మీకు కూడా ఉపయోగపడే టాపిక్ అన్నట్టు. ఇది మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే, నిన్న అప్లై చేసుకోమన్నారు కాబట్టి నేను అప్లై చేసిన. ఫస్ట్ స్టెప్ కామన్గా అందరికీ అయిపోతుంది. సెకండ్ స్టెప్ కూడా నాకు తొందరగా అయింది, ఎందుకంటే ఆల్రెడీ నాకు యాడ్సెన్స్ అకౌంట్ ఉంది కాబట్టి నాకు తొందరగా అయిపోయింది. డైరెక్ట్ థర్డ్ స్టెప్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజెంట్లీ రివ్యూలో ఉంది. ఈ రివ్యూలో ఇది చాలా కీలకమైన ఘట్టం. ఈ మూడో స్టెప్పు యూట్యూబర్స్ వాళ్ళు ఏమేమి చేసినారు, వాళ్ళ కంటెంటు, వాళ్ళు ఏది, వాళ్ళు అసలు పూర్తి ఏంటిది, వీళ్ళ ఛానల్ కథ ఏంది అనేది రివ్యూ చేస్తారు అక్కడ. ఇప్పుడు నాది కూడా రివ్యూలో ఉంది. నిన్నటి నుంచి రివ్యూ చేస్తాను. మందమరి సినిమా ఈ ఛానల్లో 41 మూవీస్ ఉన్నాయి, షార్ట్ ఫిల్మ్స్ 41 షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో నాకు దాదాపుగా ఎలాంటి కూడా ప్రాబ్లం రాదు అని నేను అనుకుంటాను, ఎందుకంటే ఓన్ కంటెంట్, ఓన్ సినిమాలు, ఇది గంతిగా. అందుకని నాకు ఎలాంటిది దీంతో ప్రాబ్లం రాదు అని నేను అనుకుంటాను. ప్రజెంట్లో అయితే రివ్యూలో ఉంది. ఇక ఏమవుతుందో అందరికీ కూడా ఈ రివ్యూలో ఉన్నప్పుడు ఒక 30 days టైము తీసుకుంటుంది. 30 days టైము వాళ్ళు అడుగుతారు, కానీ తొందరగానే ఇది అయిపోతుంది. 1 days 2 days 1 week లోపల దాదాపు అందరి కూడా 2-3 days లేక 1 week లోపల రిజల్ట్ వచ్చేస్తుంది. పాసా ఫెయిలా, మానిటైజేషన్కు నువ్వు అర్హత ఉందా, అర్హత లేదా, 1 weekలో చెప్పేస్తారు. కానీ వాళ్ళు మాత్రం ఒక 30 days టైము మెన్షన్ చేస్తారు మనకు. సో ఈ మందమరి సినిమా ఈ ఛానల్ మానిటైజేషన్ కోసం నేను అప్లై చేయడము రివ్యూలో ఉంది ప్రజెంట్లీ. మరి నాకు ఇవాళ వస్తుందా, రేపు కన్ఫర్మేషన్ వస్తుందా తెలియదు.
5 నెలలు అవుతుంది. 5 నెలలు అవుతుంది ఈ ఛానల్ స్టార్ట్ చేసి. 41 మూవీసు ఉన్నాయి అందులో. 5 నెలల్లో 41 షార్ట్ ఫిల్మ్స్ అందులో ఉన్నాయి. సో మీరు కూడా కొత్త కొత్త క్రియేటర్స్ లేదా పాత క్రియేటర్స్ ఇంకొక ఛానల్ మీ టాలెంట్ ప్రకారం ఇంకో ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకు ఏ విధంగా మానిటైజేషన్ కోసం అప్లై చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది, రివ్యూ ఎట్లా ఉంటుంది అనేది నేను మీకు చెప్తా. రివ్యూలో ఉంది అని చెప్పిన కదా, ఈ రివ్యూ అనేది వాళ్ళు ఏ విధంగా మన ఛానల్ను చెక్ చేస్తారనేది ఇప్పుడు నేను మీకు చెప్తా. చలో నాదే తీసుకుందాం. ఏది? కాసిపేట స్వామి. ఈ కాసిపేట స్వామి ఛానల్ తీసుకున్నప్పుడు అతను ఏం చేస్తాడు, ఆయన కంటెంట్ ఏంటిది, అసలు ఏంటిది ఈయన కథ, ఈయన కారకాన్ని ఏంటిది అని చూస్తారు. చలో 1 by 1 వీడియోస్ మొత్తం కూడా చూస్తూ అంటారు. చూసి ఏం చేస్తారు, దేనికి ఏ టాపిక్ గురించి చెప్తాడు, ఈయన ఎంచుకున్న మార్గం ఏంటిది, ఏ టాపిక్ చెప్తాడు, ఏంటిది, ఇలా ఏమన్నా దమ్ము ఉన్నదా లేదా, ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తారు. అప్పుడు నా ఛానల్ కాసిపేట స్వామి ఈ ఛానల్ రివ్యూ అయినప్పుడు అదే విధంగా వాళ్ళు మొత్తం చెక్ చేసిండ్రు. కాకపోతే అప్పుడు ఏంటంటే నా అందులోనే షార్ట్ ఫిల్మ్స్ ఉండేటివి, వ్లాగ్స్ ఉండేటివి, షార్ట్స్ ఉండేటివి, అన్నీ కూడా ఒకటే దాంట్లో ఉండేటివి. సో అది మిక్స్డ్ కంటెంట్ నాకు తెలియక నేను మెయింటైన్ చేసిన దాదాపు ఒక 5 సంవత్సరాలు మిక్స్డ్ కంటెంట్నే నేను మెయింటైన్ చేసిన. ఆ తర్వాత నాకు తెలుసుకొని నేను ఇది కరెక్ట్ కాదు అని నాకు యూట్యూబ్ వాళ్ళ సలహా మేరకు వ్లాగ్స్, షార్ట్స్ ఒక దిక్కు, సినిమా ఒక దిక్కు అనుకొని మందమరి సినిమా అనే ఒక ఛానల్ క్రియేట్ చేసేసి అందులోనే నేను మూవీస్ను అందులో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. దాదాపుగా నేను టచ్లోకి వస్తా, నాకు తెలిసింది చెప్తా, తెలియని దాని గురించి ఎవరిని సంప్రదించాలో కూడా చెప్తా. చూడండి, చూస్తూనే ఉండండి. కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి, అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే. ఇందులో షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే వస్తాయి. ఇంకేమున్నాయి అబ్బా, ఇంకా ఏదన్నా మీకు చెప్పాలని ఉంది, కాకపోతే ఇంకొక వీడియోలో చెప్తాను నీకు. ప్రజెంట్ ఇప్పుడైతే మన ఛానల్ మన మందమరి సినిమా అనే ఛానల్ మానిటైజేషన్ కోసం అప్లై చేయడము రివ్యూలో ఉంది. అది ఇవాళ రేపా బయటికి వచ్చేస్తుంది. పాస్ ఆఫ్ ఎలా ఓకే అయితేనేమో మనకు అన్నీ మనం ఉన్న మూవీస్ మొత్తం మానిటైజేషన్ ఆన్ అవుతుంది. డాలర్ సింబర్లు పడుతూ ఉంటాయి. గ్రీన్ డాలరు మెయిన్ ఇంపార్టెంట్. గ్రీన్ డాలర్లే పడుతూ ఉంటాయి, సింబల్స్ వస్తాయి అన్నట్టు ప్రతి వీడియోకి. అంతే. అందరికి కూడా నమస్తే. మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్. కొత్త క్రియేటర్స్, పాత క్రియేటర్స్, మిత్రులు అందరూ, శ్రేయభిలాషులు, నా తోటి నటీనటులు అందరికీ కూడా ఈ కాసిపేట స్వామి వందనాలు తెలియజేస్తున్నాడు. చూడండి, చూస్తూనే ఉండండి. కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి.